ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పెళ్ళిళ్ళు కదక్కా, 10 మంది కళ్ళు పడకుండా ఉంటాయా? దిష్టి తీయించుకుంటే సరిపోతుంది. ఇది గుమ్మడికాయతో వదిలే దిష్టి కాదు ఆనంద. నీ కోడలతో వదలాల్సిన దిష్టి వదిలిస్తాను. భగవంతుడా, సమయానికి ఆ ఇంజెక్షన్ సంపాదించగలిగాను కాబట్టి సరిపోయింది. లేదంటే ఆ ప్రకాష్ గారి మూలంగా ఈ పెళ్ళి ఆగిపోయేది. ఈ ఇంటి గౌరవం కాపాడుకునే అవకాశం ఇచ్చావు. థ్యాంక్ యూ తండ్రి. ఏంటన్నయ్య ఇది? నిన్నిలా చూడాల్సి రావడం నాకు చాలా బాధగా కష్టంగా ఉందన్నయ్య. తన బండారం బయట పెట్టి ఆ ఇంట్లో సుడిగుండాలు సృష్టిద్దామనుకుంటే నీకిలా పెరాలసిస్ స్ట్రోక్ రావడం ఏంటన్నయ్య? అసలు నాకేం అర్థం కావట్లేదు. అర్థం కాకపోవడానికి ఏం లేదు మేడం. ఈ స్ట్రోక్ మీ అన్నయ్య మీద మెడికల్ అటాక్ జరగడం వల్ల వచ్చింది. మెడికల్ అటాకా? అవును మేడం. మీ అన్నయ్య కాళ్ళు చేతులు పనిచేయకుండా ప్రాణం తీయని పాయిజన్ అటాక్ చేశారు. అది కూడా ఇంజెక్షన్ రూపంలో. ఆ ఇంజెక్షన్ తాలూకు ఎఫెక్ట్ కొద్ది కాలం ఉంటుంది. అంతవరకు మెడిసిన్ వాడితే సరిపోతుంది. ఈ మెడిసిన్ తీసుకొచ్చి వాడండి. ఏంటన్నయ్య ఇది? ఇదంతా ఎవరు చేసుంటారు? ఏంటన్నయ్య ఏదో చెప్తున్నావు? చేసింది ఎవరో చెప్తున్నావా? ఎవరు? శరణ్యానా? ఓ, లహరి మర్దల్ని కాపాడుకోవడానికి ఆ శరణ్య వదిలిన అస్త్రం అన్నమాట ఈ మెడికల్ అటాక్. అన్నయ్య, నువ్వు నర్వస్ కాకు. నువ్వు చెయ్యాలనుకున్నది నేను పక్కాగా చేసి తీరుతాను. ఆ శరణ్యని విడిచిపెట్టను. ఆ ఫ్యామిలీని వదలను. శరణ్య, బలంగా టార్గెట్ చేస్తున్నానే నిన్ను. ఇంక నా నుంచి తప్పించుకోలేవు.